హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద మార్క్స్ obtained by 30 students of a class 10 of a certain school in a mathematics paper consisting of 100 marks presented in table below. Find the mean of the marks obtained by the students. అంటే ఏమంటున్నారు, ఒక స్కూల్లో క్లాస్ 10 స్టూడెంట్స్ యొక్క 30 స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ పేపర్లో వచ్చిన మార్క్స్ని కింద ఈ టేబుల్ లాగా ఇచ్చారు అని చెప్తున్నారు. దీని నుంచి మనము మీన్ కనుక్కోండి అని అంటున్నారు. ఫస్ట్ చూడండి, డేటా ఎలా ఉంది, ఏమైనా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయా? చూడండి, మార్క్స్ ఆబ్టైన్డ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏమీ క్లాస్ ఇంటర్వెల్స్ లేవు. జస్ట్ ఇది డైరెక్ట్ డేటా తీసుకున్నారు. అంటే ఇది ఏం డేటా? అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్ డేటా కాదు. ఇక్కడైతే డైరెక్ట్గా ఎక్స్ఐని ఇచ్చారు, ఎక్స్ఐ అండ్ ఎఫ్ఐ ఇచ్చారు. డైరెక్ట్గా మనకు ఫార్ములా తెలుసు మీన్కి. మీన్ అంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అని కనుక్కుంటాం. కానీ ఇక్కడైతే డైరెక్ట్గా ఎక్స్ఐ ఇచ్చారు కాబట్టి ఆ ఫార్ములా డైరెక్ట్గా ఎఫ్ఐ దీన్ని రెండింటిని మల్టిప్లై చేసి ఎఫ్ఐ ఎక్స్ఐ చేసి దాని నుంచి సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా, ఒకవేళ ఇలా ప్రాబ్లంలో డైరెక్ట్గా ఎక్స్ఐ అండ్ ఎఫ్ఐ ఇవ్వకపోయినా కూడా ఎప్పుడైతే మీకు డేటా ఇలా ఇంటర్వెల్స్గా కాకుండా డైరెక్ట్గా ఎలా ఉంటుందో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అది అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే ఇచ్చిన డేటానే ఎక్స్ఐ. సో మీరు నుంచి మనం మామూలుగా ఏం చేస్తాము, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్ యూజ్ చేసుకుని ఎక్స్ఐ కనుక్కుంటాం. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 అని. ఎప్పుడైతే ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉండకుండా డైరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఏదైతే ఇలా డైరెక్ట్గా ఇచ్చుంటారో వాల్యూ, ఆ వాల్యూనే ఎక్స్ఐ. తర్వాత నంబర్ ఉంటుంది కదా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ ఏమంటారు, నంబర్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ సంథింగ్ అలాగా అంటారు కదా. నంబర్ ఆఫ్ అని వచ్చిండేది అది ఫ్రీక్వెన్సీ, సెకండ్ కాలం. మ్యాక్సిమం ఈ సెకండ్ కాలంలో వచ్చిండేదే ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫస్ట్ కాలంలోనే మనకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లేదు, ఇలా జస్ట్ నంబర్స్ ఉన్నాయంటే అది అన్గ్రూప్డ్ డేటా. ఇచ్చిన డేటానే ఎక్స్ఐ అని అనుకొని దీని నుంచి మనం ఏం కనుక్కుంటాం, మన ఫార్ములా కోసము సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కావాలి మనకి. సో అది కనుక్కుందాం. మల్టిప్లై చేసేయాలి. 10 into 1 10s, 20 into 1 20, 36 into 3 క్యాలిక్యులేట్ చేయండి. 6 3s 18, 3 3s 9, 10, 108, 40 into 4 160, 50 into 3 150, 56 into 2 72 వస్తుంది అనుకుంటా. చేయండి అయినా కూడా. 6 2s 12, 5 2s 10, సారీ చూడండి, 5 2s 10 11, 112. అలాగే తప్పులు చేస్తాం మనం, ఏదో తెలిసినట్టు అనుకొని తప్పులు చేస్తాం. 112 60 into, ఒకవేళ లేకపోతే మీరు ఇట్లా కూడా పెట్టుకోండి ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే. ఎందుకంటే డేటా ఎక్కువ ఉంది కదా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా మీరు కావాలంటే పెన్సిల్తో మీరు ఎగ్జామ్లో కూడా పెట్టుకోండి. తర్వాత కావాలంటే ఎరేజ్ చేసేయండి. ఎందుకంటే మనం తప్పు వాల్యూస్ తీసుకొని రాంగ్ ఆన్సర్ తీసుకోకూడదు, మార్క్స్ పోగొట్టుకోకూడదు. సింపుల్ క్వశ్చన్కి పోయి ఓకే. 56 into 12 అయిపోయింది. 60 into 4 6 4s 240, 70 into 4 280, 72 into 1 72, 80 into 1 80, 88 into 2 8 to 16, 8 to 16 17, 176, 92 into 3 3 to 6 9 3s 27, 276, 95 into 1 95. మనకు కావాల్సిన వాల్యూ ఏమి, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ ఎఫ్ఐ ఎక్స్ఐలో ఉన్న డేటా అన్నిటినీ మనము యాడ్ చేసేయాలి. యాడ్ చేయండి, ఎంత వస్తుందో చూడండి. వన్స్లో ఏముంది, 8 2 10 12 ప్లస్ 6 ప్లస్ 6 12 ప్లస్ 12 24 ప్లస్ 5 29 2 9, లాస్ట్లో 9, ప్రీవియస్ దాంట్లో 2 ఉంటుంది. 2 ప్లస్ 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 7 ప్లస్ 7 అంటే 14. ఇక్కడి వరకు 11 ప్లస్ 14 25, ఇక్కడి వరకు 25 ప్లస్ 8 ప్లస్ 8 16,
8 plus 8 16, 7 plus 4 13, 13 14, 14 plus 5 19, ఇక్కడ వరకు 19 అయింది. 6 plus 2 plus 1, 6 plus 2 8 9, ఎంత వస్తుంది చూడండి 9 18, 18 plus 5 23, 23 plus 5 6 29, లాస్ట్లో కూడా కాదు 29 కాదు 27. సో 2 plus 1 plus 179, 1779 అనేది సిగ్మా ఆఫ్ FIXI వస్తుంది. జస్ట్ మనం ఏం చేయకూడదు, ఇక్కడ ఉన్న డేటా అన్నిటిని అడిషన్ చేసేయాలి. ఇప్పుడు సిగ్మా FI కూడా మనకు కావాలి. సిగ్మా ఆఫ్ FI ఎంత, ఈ డేటా అంతా యాడ్ చేస్తే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు 30 స్టూడెంట్స్ అని, 30 అని వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి, కావాలని చేయండి. 1 + 1 3 చేసుకుంటే 30 వస్తుంది. ఓకే, మీన్ వాల్యూ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ FIXI ఎంత 1779 బై సిగ్మా ఆఫ్ FI ఎంత 30. సో ఇప్పుడు 1779ని 30తో డైరెక్ట్గా డివైడ్ చేద్దాం. 1779 30 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3 5s 150 కదా, 3 5s 15, 3 5s 150, 7 2 9, 30 9s పోతుందా చూడండి. 9s ఎంత 270. సో 30 9s వెళ్ళిపోతుంది కదా, 270, 9 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 3 3s అంటే 33s 90. ఓకే, అంటే ఎంత 59.3. ఎంత వచ్చింది మనకు ఆన్సరు 59.3 అనేది మీన్ ఎక్స్ బార్. సో ఇది సింపుల్ క్వశ్చన్, కానీ మీకు తెలిసి ఉండాలి ఇది అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే ఇక్కడ ఇంటర్వెల్స్ లేవు, ఫస్ట్ కాలంలో ఇంటర్వెల్స్ లేవు కాబట్టి ఇచ్చిన డేటానే XI, ఏదైతే ఇచ్చింటారో అదే XI. ఒకవేళ ఇంటర్వెల్స్ ఉంటే మనము దాని నుంచి XI కనుక్కొని మనకు కావాల్సిన మెథడ్, డైరెక్ట్ మెథడ్ కానీ స్టెప్డ్ మీన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, మనకు కావాల్సిన మెథడ్ని అప్లై చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఇంటర్వెల్స్ ఉండవో అది ఇచ్చిన డేటానే XI అనుకొని డైరెక్ట్ మెథడ్ యూస్ చేసేయాలి. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ FIXI బై సిగ్మా ఆఫ్ FI. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా యాక్చువల్గా నార్మల్ మనం అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫార్ములా ఏమి, యావరేజ్ అంటే టోటల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ అబ్జర్వేషన్స్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, అది నార్మల్గా అయితే జస్ట్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు. ఇలా ఇచ్చినప్పుడు, ఇలా టేబుల్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ కాలం ఉంటుందో అదే XI, నెక్స్ట్ కాలం వచ్చి ఫ్రీక్వెన్సీ FI. దాని నుంచి మనం ఫార్ములా యూజ్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద టేబుల్ బిలో గివ్స్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇన్ ద ప్రైమరీ స్కూల్స్ ఆఫ్ ఏ rural areas of various states and union territories of India. Find the mean percentage of female teachers by all the 3 methods discussed in this section. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన డేటా వచ్చి పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఒక్కొక్క స్టేట్లో యూనియన్ టెరిటరీస్లో ఎంతమంది ఉన్నారు అని టేబుల్లో డేటా ఇచ్చారు. దీనికి మనము మీన్ కనుక్కోవాలి యూజింగ్ ఆల్ ద 3 మెథడ్స్. ఏవి ఆ 3 మెథడ్స్? డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మూడితో కూడా చేయాలంట. ఓకే, చూసారా ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే గ్రూప్ డేటా. సో ఇచ్చినది ఇది క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనిట్, ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ FI. మనం ఫస్ట్ అన్ని ఫార్ములాస్ రాసుకుందాం, దాని నుంచి యాక్చువల్గా ఏమేమి కనుక్కోవాలి అనేది తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ మీన్ బై డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏమి, మీన్ x bar is equals to sigma of FIXI divided by sigma of FI assumed mean method A plus sigma of FIDI divided by sigma of FI. Step deviation A plus sigma of FIUI divided by sigma of FI into H. సో మనకు కావాల్సింది XI కావాలి, DI కావాలి, UI కావాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇమీడియట్గా మనం చేయాల్సింది XI ఎలా అనుకుంటాం, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2.
15 + 25 ఎంత 40/2 20 25 + 35 చేసేయండి, ఏం కాదు, ఎందుకు రాకపోతే డైరెక్ట్గా 0 60/2 30 35 + 45/2 80/2 40 చూసారా ఎంత 10 డిఫరెన్స్ వస్తుంది. సో నెక్స్ట్గా డైరెక్ట్గా 50 60 70 80 లేదంటే మీరు డైరెక్ట్గా చేసి యాడ్ చేసి డివైడ్/2 చేసినా కూడా ఇంతే వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, డిఐ కనుక్కోవాలి. డిఐ ఎలా వస్తుంది మనకి, డిఐ = xi - a. సో ఏ ఎలా కనుక్కుంటాం, ఏ వచ్చి xiలో మిడిల్గా వచ్చి ఏదో ఒక టర్మ్ని ఏదో ఒక వాల్యూని మనం ఏ అనుకోవాలి. ఎన్ని ఉన్నాయి టర్మ్స్ మొత్తం వాల్యూస్ xiలో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఫోర్త్ వన్ 1 2 3 4 50 ఇది వచ్చి ఏ. నౌ డిఐ అంటే xi - a. సో 20 - 50 ఎంత -30 30 - 50 -20 40 - 50 -10 50 - 50 0 60 - 50 10 70 - 50 20 80 - 50 30. ఓకే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ui. ui = di/h. h అనేది h = అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 25 - 15 35 - 25 ఏది చేసినా కూడా ఎంత వస్తుంది, 10 అని వస్తుంది. h వచ్చి 10. సో di/10. సో -30/10 -3 -20/10 -2 -10/10 -1 0/10 0 10/10 1 20/10 2 30/10 3. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది చూడండి, డైరెక్ట్ మెథడ్కి FI/XI కావాలి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి FI/DI కావాలి, స్టెప్ డివియేషన్ మెథడ్కి FI/UI కావాలి. సో మనకు 3 కాలమ్లు కావాలి 3 మెథడ్స్కి. FI/XI, FI/DI, FI/UI. FI/XI కనుక్కుందాం. ఇది FI, ఇది XI. 6 2s 12 120 11 3s 33 0 అట్లా పెట్టుకోవాలి. 7 4s 280 4 5s 20 0 4 6 24 0 7 2s 14 0 1 × 80 80. నెక్స్ట్ FI/DI. ఇది FI, ఇది DI. 6 × -30 -180 11 × -20 -220 7 × -10 -70 4 × 0 0 4 × 1 సారీ 4 × 10 40 2 × 20 40 1 × 30 30. చూడండి కరెక్ట్గా చేశాను, ఎక్కడ తప్పులు చేశాను. 6 × -3 -180 11 × -20 7 × 10 -70 0 4 × 10 40 2 × 20 40 1 × 30 30. ఓకే, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది FI/UI కనుక్కోవాలి. FI ఇది FI, ఇది UI. నార్మల్గా చూసారా, మనం ఏదైతే ఏ అనుకుంటామో అది 0, దాని పైన పోతే -1 -2 -3 కిందికి వెళ్తే 1 2 3. ఓకే, 6 × -3 -18 11 × -2 -22 7 × -1 -7 4 × 0 0 4 × 1 4 2 × 2 4 1 × 3 3. మనకు కావాల్సింది సిగ్మా ఆఫ్ FI/XI, సిగ్మా ఆఫ్ FI/DI, సిగ్మా ఆఫ్ FI/UI. కాబట్టి ఇవన్నీ మనం యాడ్ చేసేద్దాం. సిగ్మా ఆఫ్ FI/XI ఇదంతా యాడ్ చేయండి, ఎంత వస్తుంది? లాస్ట్లో అన్ని 0లు ఉన్నాయి, 0నే వస్తుంది ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ 8 + 4 + 4 8 16 16 + 8 24 24 + 3 27 27 + 2 29. సో ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 2 + 1 3 3 + 2 5 7 9 10 13 1390 అనేది సిగ్మా ఆఫ్ FI/XI. మనకు సిగ్మా ఆఫ్ FI/DI కావాలి. ఇక్కడ రాద్దాం FI సిగ్మా ఆఫ్ FI/DI ఇదంతా యాడ్ చేయండి.
40 + 30 70 +70 -70 క్యాన్సల్ +40 మిగులుతుంది +40 -220 -180 -220 0 400 400లో 40 తీసేయాలి 0 6 3 -360 ఇక్కడ చూడండి అన్ని డేటా సేమ్ ఉంది జస్ట్ ఇక్కడ 10 ఒకటి ఎక్స్ట్రాగా ఉంది 0 సో మొత్తం చేస్తే మీకు ఏమొస్తుంది సిగ్మా ఆఫ్ FI UI చేస్తే జస్ట్ దాంట్లో ఇక్కడ ఉన్న వాల్యూలోనే -0 తీసేయండి -36 చేస్తే కూడా -36 వస్తుంది చేయండి కావాలంటే 4 + 4 4 + 3 7 7 7 క్యాన్సల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ముందు చేశాను కదా ఇక్కడ చూడండి ఇవి రెండు ఇక్కడే ఉన్నాయి 4 తీసేస్తే -36 వాల్యూస్ తీసుకెళ్ళి మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేద్దాం డైరెక్ట్ మెథడ్ mean x bar is equals to sigma of fi xi divided by sigma of fi అంటే ఎంత 1390 by sigma of fi వాళ్ళు ఏమన్నా ఇచ్చారా ఇవ్వలేదు కాబట్టి మనము యాడ్ చేద్దాం 6 + 11 17 + 7 ఎంత 24 24 + 4 28 28 + 4 32 32 + 2 34 34 + 1 35 So sigma of fi is equals to 35 తో మనం డైరెక్ట్గా డివైడ్ చేద్దాం 1390ని 1390 35 దేంతో వెళ్తుంది చూడండి 35 3s 5 3s 15 3 3s 9 10 4తో 35 × 4 ఎంత వస్తుంది 4 5s 20 4 3s 12 14 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3తోనే వెళ్తుంది సో 105 9లో 5 పోతే 4 3 0 9తో వెళ్తుందా చూడండి 35 × 9 9 5s 45 9 3s 27 27 30 27 31 సో 9తో వెళ్తుంది ఎందుకంటే 10 అయితే 350 అయిపోతుంది కదా సో 9తో వెళ్తుంది 315 10లో 5 పోతే 5 3 to 1 పోతే 2 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం 35 6 ఎంత వెళ్తుంది చూడండి 35 × 6 6 5s 30 6 3s 18 18 + 3 21 7తో కూడా వెళ్తుంది అనుకుంటా ఇప్పుడు 7 7 3s 7 5s 35 7 3s 21 21 + 3 24 7తో వెళ్తుంది 245 5 మిగులుతుంది పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 35 1s 35 ఇంత చేస్తే చాలు 39.71 ఓకే నెక్స్ట్ మనము సేమ్ మీన్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డివియేషన్ మెథడ్తో చేద్దాం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ x bar mean is equals to a plus sigma of fi di divided by sigma of fi ఏ వాల్యూ రాయండి ఇక్కడ మనం రాసాం తెలుసుకున్నాం 50 plus sigma of fi di minus 360 by sigma of fi 35 5 7s 5 2s ఓకే LCM తీసుకుందాం 7 5s 350 minus 72 by 7 350లో 72 తీస్తే 8 7 పోతే 3 3 + 4 78 కాదు ఒక నిమిషం 10 350లో 72 10లో 2 పోతే 8 9లో 7 పోతే 2 2 + 5 78 ఇక్కడ 278/7 ఇప్పుడు 278ని 7తో డివైడ్ చేద్దాం 278/7 7 3s
21, 6, 8, 7 9s 63, 5 పోదు కాబట్టి 0.0, 7 7s 49, 1 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 7 1s 7, చాలా ఇంతవరకు చేస్తే 39.71, 39.71. చూడండి సేమ్ వచ్చింది. దీంతో కూడా మనం ఇంకో లాస్ట్ మెథడ్తో చేసేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్. mean x bar is equals to a plus sigma of fi ui divided by sigma of fi into h. A value ఎంత 50 plus sigma of fi ui minus 36 by sigma of fi ఎంత 35. h value ఎంత 10. ఇక్కడ రాసాం కదా 10. 5 2s 5 7s. 50 minus 36 into 2 72 by 7. సేమ్ ఇక్కడలాగే వచ్చింది చూడండి. మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే 350 minus 72 by 7. సేమ్ ఇదే 278 by 7. ఎంత వస్తుంది? 278 by 7 చేస్తే 39.71. హెన్స్ చూసారా, మనం ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా మనకు ఆన్సర్ సేమ్గా రావాలి. ఓకే, అంతే. సెకండ్ ఎగ్జాంపుల్. Next example, the distribution below shows the number of wickets taken by bowlers in one-day cricket matches. Find the mean number of wickets by choosing a suitable method. What does the mean signify? అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన డేటా వచ్చి నంబర్ ఆఫ్ అంటే వన్ డే క్రికెట్ మ్యాచెస్లో తీసుకున్న వికెట్స్ ఎంతమంది బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీసుకున్నారు అంటే 20 to 60 వికెట్స్ తీసుకున్న బౌలర్స్ 7 మెంబర్స్ ఉన్నారు, 60 to 100 ఉన్న వాళ్ళు 5, అలా డేటా ఇచ్చారు. దానికి మనము మీన్ నంబర్ ఆఫ్ వికెట్స్ కనుక్కోవాలి, అంటే మీన్ కనుక్కోవాలి యూజింగ్ ఏ సూటబుల్ మెథడ్. ఇక్కడ మీరు డేటాని బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 20 to 60 40 ఈజ్ ద క్లాస్ సైజ్, 60 to 100 40, 100 to 150 50 అయింది. ఇక్కడ 150 to 250 100 అయిపోయింది. ఇక్కడ 100 ఇక్కడ 100 అంటే హెచ్ అనేది క్లాస్ సైజ్ అనేది కాన్స్టెంట్గా లేదు. అలాంటప్పుడు మనము బెటర్ స్టెప్ డీవియేషన్ మెథడ్, ఎక్కడైతే క్లాస్ సైజ్ ఇంక్లూడ్ అవుతుందో ఫార్ములాలో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. దానికంటే మిగిలిన రెండు డైరెక్ట్ మెథడ్ ఆర్ స్టెప్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేసుకుంటే బెటర్. డేటాస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి బెటర్ వి విల్ యూస్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని యూస్ చేసి చేద్దాం. ఫస్ట్ ఫార్ములా ఇక్కడ రాసుకుందాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఫస్ట్ మనము xi కనుక్కోవాలి. xi ఎలా కనుక్కుంటాం? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 60 ప్లస్ 20 80 by 2 40. ఇక్కడ మనం యాడ్ చేసుకుంటా వెళ్ళకూడదు. ఎందుకంటే క్లాస్ సైజ్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి మనం యాడ్ చేసి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటర్వెల్కి ఒక్కొక్క అడిషన్ వస్తుంది కాబట్టి, ఒక నెంబర్ మారుతుంది కాబట్టి 1 by 1 ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. 60 ప్లస్ 100 160 by 2 80. 150 ప్లస్ 100 250 by 2 125. 250 plus 150 400 by 2 200. 350 plus 250 అంటే 600 వస్తుంది. 600 by 2 300. 450 plus 350 800 by 2 400. నెక్స్ట్ మనకు కావాల్సింది డిఐ. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ ఏ. xi మైనస్ ఏ వచ్చి మనము xi కాలంలో మిడిల్గా వచ్చే వాల్యూస్ ఏదన్నా ఒకదాన్ని అనుకుంటాం. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇవి రెండు వచ్చి ఏ మిడిల్లో వస్తాయి కాబట్టి ఏదన్నా ఒకటి. 200 కొంచెం ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ కాబట్టి 200 అని ఏగా తీసుకుందాం. 125 కూడా తీసుకోవచ్చు. 125 అని ఉంది కదా, కొంచెం మనకు క్యాలిక్యులేషన్స్ అన్నీ 5 కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బెటర్ 200ని తీసుకుందాం ఏగా. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏదన్నా తీసుకోవచ్చు, కానీ మిడిల్లో ఉండేటివి తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 200. ఇప్పుడు డిఐ 40 మైనస్ 200 మైనస్ 160. 80 మైనస్ 200 మైనస్ 120. 125 మైనస్ 200. 200లో 125 పోతే 75 వస్తుంది కదా, మైనస్ 75. 200 minus 200 0. 300 minus 200 100. 400 minus 200 200. నెక్స్ట్ మనకు ఫార్ములా ప్రకారం కావాల్సింది ఎఫ్ఐ డిఐ కావాలి. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ఐ ఇంటూ డిఐ, ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది ఎఫ్ఐ.
సో 160 into 7, 42, 7 ones 7, 1120 minus 1120. 120 into 5 minus 600. 12 5 60 కదా. 16 into 75 into 16. 16 into 75. 30, 5 ones 5, 42, 7 1 7, 0 0. ఎంత వస్తుంది? 1200 minus 1200. 12 into 0 0, 2 into 100 200, 3 into 200 600, plus 600 minus 600 cancel, minus 12,000 నుంచి 200 పోతే minus 1000 మిగులుతుంది. minus 1000 plus sigma of FIDA minus 1000 minus 1120 అంటే minus 2120. కావాలంటే మీరు పక్కన క్యాలిక్యులేట్ చేయండి. minus 2120. నేనైతే డైరెక్ట్గా నోట్తోనే చేశాను, సరిపోయింది. minus 2120. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 200 ప్లస్ సిగ్మా ఆఫ్ FIDA ఎంత minus 2120. సిగ్మా ఆఫ్ FI వాళ్ళు ఇచ్చారా ఏమన్నా? ఏమీ ఇవ్వలేదు, కాబట్టి దీన్ని యాడ్ చేద్దాం. 7 + 5 12, 12 + 16 28, 28 + 12 40, 40 + 5 45. సిగ్మా ఆఫ్ FI ఈజ్ ఈక్వల్స్ టు 45. 45 5తో వెళ్తుంది చూడండి. 5 9s, 5 4s, 5 2s, 5 2 వస్తుంది మళ్ళీ 5 4s. సో డైరెక్ట్గా 424ని 9తో డివైడ్ చేద్దాం. 424 9th. సో 9 4s 36. 10లో 6 పోతే 4 4 + 2 6 4. 9 7s 63 1.0. 9 1s 9 మళ్ళీ 1 వస్తుంది, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 మళ్ళీ 1 అంటే ఇలా వెళ్తానే ఉంటుంది. 47.11. 200 minus 47.11. 47లో 200లో 47.11 తీసేయండి. 10లో 1 పోతే 9, 9లో 1 పోతే 8, 9లో 7 పోతే 2, 9లో 4 పోతే 5. 152.89. 152.89 ఇది వచ్చి మీన్. సో యావరేజ్ వచ్చి ఎంత? 152.89. వాళ్ళు ఏం చెప్పారు? వాట్ డస్ ద మీన్ సిగ్నిఫై అన్నారు. సో అది దానికి మనము ఒక లైన్ ఫామ్లో రాయాలి. సో దిస్ టెల్స్ ద on an average the number of wickets taken by the any bowlers? 45 bowlers is ఎంత? 152.89. ఓకే, జస్ట్ మీరు ఒక యావరేజ్ అంటే ఏమి, నార్మల్గా మీన్ అంటే ఏమి? యావరేజ్. కాబట్టి దాన్ని ఒక లైన్ ఫామ్లో రాయాలి. వాట్ డస్ ద మీన్ సిగ్నిఫికెన్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ ఆర్ 152.89 రాసినా సరిపోతుంది. లేదంటే మీరు ఇంకా కరెక్ట్గా బాగా రాయాలంటే ఆన్ అన్ యావరేజ్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ద హౌ మెనీ బౌలర్స్ 45 బౌలర్స్ ఈజ్ 152.89. ఆ సెంటెన్స్ లాస్ట్లో ఉండేది రాయాలి. రాస్తేనే మీకు ఒక మార్క్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా అడిగారు కదా వాట్ డస్ ద మీన్ సిగ్నిఫై అని, కాబట్టి అది ఆ లైన్ ఖచ్చితంగా రాయాలి. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే ఒక 10 క్రికెట్ మ్యాచెస్లో తీసుకున్న వికెట్స్ డేటా ఇచ్చారు. అది ఎలా ఉంది? కింద ఇలా ఉందన్నమాట.
అంటే 2, 6 ఒక మ్యాచ్లో 2, ఒక దాంట్లో 6, 4, 5, 0 అలా ఇచ్చారు డేటా. 10 క్రికెట్ మ్యాచెస్లో తీసుకునే వికెట్లు. ఫైన్. దీనికి మోడ్ కనుక్కోవాలంట. మోడ్ అంటే ఏమి, మనకు నార్మల్గా ఏ అబ్జర్వేషన్ అయితే ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతుందో దానిని మోడ్ అంటారు. ఒకవేళ ఇలా మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇస్తే డైరెక్ట్గా మోడ్ ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే అబ్జర్వేషన్ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఒకసారి ఉంది, ఇంకొకసారి ఉంది, ఇంకొకసారి 3 టైమ్స్ ఉంది, 6 ఓన్లీ 1 టైం ఉంది, 4 ఓన్లీ 1 టైం, 5 ఓన్లీ 1 టైం, 0 కూడా 1 టైం, కానీ 3 వచ్చి 2 టైమ్స్ ఉంది. సో ఇలా డైరెక్ట్గా మీకు 2 అయితే 3 టైమ్స్ ఉంది కాబట్టి అదే మోడ్ అని రాసేయకూడదు, డైరెక్ట్గా రాసేయకూడదు. మోడ్ ఈజ్ 3 అని మనము పేపర్లో చాలా బాగా ప్రజెంట్ చేయాలి. దానికి మనము ఒక టేబుల్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయాలి. అది ఎలా రాస్తామంటే, నంబర్ ఆఫ్ వికెట్స్ ఒకటి తీసుకోండి. నంబర్ ఆఫ్ వికెట్స్, ఎన్ని మ్యాచెస్, 10 మ్యాచెస్ అన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ ఆర్ నంబర్ ఆఫ్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ అనే రాయండి. నంబర్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్. నంబర్ ఆఫ్ వికెట్స్ ఎన్ని, నార్మల్గా ఎలా ఉంటాయి, 0 నుంచి మనకి ఎంతవరకు వెళ్ళింది, లాస్ట్ 6 వరకు వెళ్ళింది కాబట్టి 6 వరకు 0, 1, 2, 3, 4, 5, 6. నంబర్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్. సో 0 ఎన్ని టైమ్స్ వచ్చింది, ఒక టైం, ఒక మ్యాచ్లో 0 వచ్చింది. 1 ఎన్ని మ్యాచెస్లో వచ్చింది, ఒక మ్యాచ్లో వచ్చింది. 2 ఎన్ని మ్యాచెస్లో వచ్చింది, 1, 2, 3 మ్యాచెస్లో వచ్చింది. 3 ఎన్ని మ్యాచెస్లో వచ్చింది, 1, 2 మ్యాచెస్లో వచ్చింది. 4 ఎన్ని దాంట్లో వచ్చింది, 1 టైం, 5 కూడా 1 టైం, 6 కూడా 1 టైం. ఇలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసి దీని నుంచి మీరు మోడ్ కనుక్కోవాలి. ఇప్పుడు మోడ్ ఎలా కనుక్కుంటాం, నార్మల్గా మనము దేని యొక్క హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఏది, ఇక్కడ 3. సో దీన్ని పర్టికులర్, ఇది మోడ్, ఎందుకంటే 3 టైమ్స్ ఆ అబ్జర్వేషన్ అక్కరైంది. సో మోడ్ ఈజ్ 2. ఓకే, ద మోడ్ ఆఫ్ ద డేటా ఈజ్ 2. ఇలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయండి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, ఎ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. అంటే ఏమంటున్నారు, ఒక 20 householdsలో ఒక స్టూడెంట్స్ వెళ్ళి సర్వే కండక్ట్ చేశారంట. వాళ్ళు ఫ్యామిలీలో, ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, అట్లా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే 1 to 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ 7, అలాగా వెళ్ళు ఈ డేటా ఇచ్చారు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, మోడ్ ఆఫ్ దిస్ డేటా కనుక్కోవాలి. మోడ్కి నార్మల్గా ఇది చూడండి, ఇది ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది గ్రూప్ డేటా. మోడ్కి మనకు ఫార్ములా తెలుసు. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. So L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో ఫస్ట్ మనం మోడల్ క్లాస్ ఏదో కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాము, దేని యొక్క హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదంటే ఉంటుందో, ఏది దీంట్లో మ్యాక్సిమం, ఇది Fi మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, 8 అనేది మ్యాక్సిమం. సో దీని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్, ఇది మోడల్ క్లాస్. సో దీని లోయర్ లిమిటే L. సో వాల్యూస్ రాసుకుందాం. L ఈజ్ ఈక్వల్స్ టు 3, F0 ఈజ్ ఈక్వల్స్ టు దీని ముందరున్నది 7, F1 ఈజ్ ఈక్వల్స్ టు 8, F2 ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత వచ్చేది 2, H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 3 మైనస్ 1 2. సో ఈ వాల్యూస్ వెళ్ళి తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. L ఈజ్ ఈక్వల్స్ 3 ప్లస్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 8 minus 7 by 2 into 8 minus 7 minus 2 into 2. 3 plus 1 by 16 minus 9 into 2. So that is equals to 3 plus 16 లో 9 పోతే 7, 2 by 7. 2ని మనము 7తో డివైడ్ చేసేద్దాం. పోదు కాబట్టి 0.0, 7 2s 14, 6 0 ఆల్రెడీ ఉంది కాబట్టి పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 7 8s 56, 4 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 7 5s 35, 7 6 42 అయిపోతుంది 35, 5 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0,
7 7s 49. సో ఇంతవరకు చేస్తే చాలు. ఇంత 3 ప్లస్ 0.2857 3.2857. ఓకే, ఇది వచ్చి మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3.2857. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఫస్ట్ 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ 6, 7, 8 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.